ఢిల్లీ బ్లాస్ట్‌లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్‌లో ప్రధానంగా డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడే ఆత్మాహుతి దాడి చేసుకున్నాడా లేదా అన్నది ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే వాడే ఇప్పుడు ఈ మిగతా డాక్టర్లతో లింక్ అయ్యి మిస్ అయినవాడు. వాడి దగ్గరే కొన్ని పేలుడు పదార్థాలున్నాయి అన్నటువంటిది కూడా తేలడం వల్ల. వాడే ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు. వాడా కాదా అన్నటువంటిది ఆ శవానికి. పుల్వామాకి చెందినటువంటోడు ఈ డాక్టర్ ఉమర్. ఒకప్పుడు డాక్టర్‌గా పనిచేశాడు. వీడు ఉగ్రవాద గ్రూప్ జైషేతో అనుబంధం ఉన్నాడు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తూ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ వెనకాల వీడేనా అన్నటువంటి అనుమానం అయితే ఉంది. వీడి సహచరులే డాక్టర్ ముజిమ్మల్, డాక్టర్ అదీల్, డాక్టర్ షహీన్. వీళ్ళని జమ్మూ కాశ్మీర్ పోలీసులు మొన్న అరెస్ట్ చేసి వాళ్ళు విచారించడం ఇప్పుడు ఓ పక్క నడుస్తుంది. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాతే వీడు పరారయ్యాడు డాక్టర్ ఉమర్ అనేవాడు. వాడి కోసం జమ్మూ పోలీసులు వెతుకుతుంటేనే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి వాడేనా కాదా అన్నటువంటిది ఒక పక్కన చూస్తున్నారు. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేం చేయాలని చూస్తున్నారు. వీళ్ళతో పాటుగా ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. ఎడ్యుకేటెడ్ టెర్రరిస్టుల గ్రూపు ఏదో నడుస్తోంది. వీళ్ళని వైట్ కాలర్ క్రిమినల్స్ అనాలా, వైట్ కాలర్ టెర్రరిస్టులు అనాలా, ఇది ఇప్పుడు ప్రస్తుతం తేల్చే పనిలో ఉన్నారు.